హాయ్, నమస్తే. ఈరోజు బిర్యానీ రెసిపీ చూద్దాం. కొంచెం సండే రోజే కాకుండా కొంచెం సాటర్డే నైట్ అయినా మనం తెచ్చి చికెన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మ్యారినేషన్ ఎంత మంచిగా అవుతే టేస్ట్ అంతా బాగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఒక్కొక్క మసాలా వేస్తున్నాం కదా, ఇది ఒక్కోసారి ఒక్కోటి తిప్పితే ముక్కకు మంచిగా కారం, ఉప్పు, ఆయిల్, మసాలా ఇవన్నీ బాగా పట్టించాలంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కలపాలి. పెరుగులేసి కలపొచ్చు కదా అనుకోవచ్చు, కానీ అట్లా టేస్ట్ రాదు. సో ఒక్కొక్కటిగా ఇప్పుడు కలిపితేనే బాగుంటుంది. ఇంకా ఆయిల్ తక్కువైతే లాస్ట్కి చూసుకొని వేసుకోండి. అండ్ లెమన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఒక లెమన్ కంప్లీట్గా మొత్తం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇంకా దీన్ని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ 10కో 11కో ఇట్లా వాటర్ పెట్టేసుకొని దాంట్లో మసాలాలు అన్నీ వేసి బాగా మరిగించుకోవాలి. ఎంత క్వాంటిటీ అంటే మనకి రైస్ ఉడికే అంత ఒక 80% అయినా 75% అయినా ఉడికితే చాలు. ఎందుకంటే చికెన్తో పాటు కలిపి దమ్మకు పెడతాం కాబట్టి రైస్ ఉడికిపోతుంది. ఎట్లాగున్నా ఇట్లా చెక్ చేసుకోండి, విరుగుతుందా ఎట్లుంది అని. ఇట్లా సపరేట్ చేసుకొని ఆ మిగిలిన వాటర్ ఒక గ్లాస్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్ వేసినాం కదా, దాన్ని ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ కొంచెం అది కూడా ఒక 80% అట్లా ఉడికే వరకు కుక్ చేసుకొని దమ్కి పెట్టేసేయాలి. సో ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పొచ్చు, మనం బయట ఫుడ్ కలర్స్ అట్లా వాడకుండా పచ్చి పాలల్లో కొంచెం పసుపు వేసి దాన్ని బాగా కలుపుకొని మనం ఫుడ్ కలర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో దానివల్ల అంత టేస్ట్ ఏమనిపించదు, కాకపోతే మనకు చూడడానికి కూడా కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుందని ఇట్లా ఫుడ్ కలర్ వాడకుండా ఇట్లా ట్రై చేసినాం. దమ్ముకు మాత్రం ఇట్లా ప్యాన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు మాడకుండా ఈవెన్గా కుక్ అవుతుంది. ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే టేస్టీ బిర్యానీ. సబ్స్క్రైబ్.